కాకరకాయ నిల్వ పచ్చడి అండి. చూస్తున్నారు కదా, కాకరకాయలతో ఇంత కమ్మటి నిల్వ పచ్చడి అని ఆశ్చర్యపోయేంత కమ్మగా ఉంటుంది. కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట 1 కేజీ కాకరకాయలు తీసుకొని తడి లేకుండా తుడుచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని అవి వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని వేసి ఇలా ఈ విధంగా అయ్యే వరకు వేయించుకోండి. మరీ ఫ్రై అవసరం లేదండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల కారం, ఒక 30 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు, 4 టేబుల్ స్పూన్లు రాక్ సాల్ట్ వేసుకొని అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లో మిక్సీ వేసుకొని బరకగా ఈ విధంగా రెడీ అవుతుందండి మనకు కారం అన్నది. తర్వాత ఒక 100 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని కాసేపు నానిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ విధంగా చిక్కటి గుజ్జుని చింతపండు నుండి తీసుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు వేసి అవి చిటపటమని వేగిన తర్వాత 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచి తిరగమాతలో వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించుకోండి. అల్లం పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వండి. ఇలా అల్లం పచ్చి వాసన పోయే వరకు వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న చింతపండు గుజ్జు పోసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు చింతపండు గుజ్జుని తిరగమాతలో ఉడికించుకోండి. ఇలా ఉడికించటం వలన మనకి చింతపండులో ఉండే తేమ అనేది పోతుంది. శుభ్రంగా ఉడికించుకున్న తర్వాత ఒక చిన్న బాండీలో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసి వాటిని బాగా వేయించుకోండి. ఇలా దోరగా వేగిన వాటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఈ విధంగా మనకి పొడి అనేది రెడీ అవుతుంది. ఈ పొడిని వేయించుకున్న కాకరకాయ ముక్కల్లో వేసి మనం రెడీ చేసుకున్న కారపొడిని కూడా ఇందులో వేసేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. ముక్కలకి కారపొడి, ఆవపిండి అనేది బాగా పట్టే విధంగా పెట్టుకోండి. తిరగమాతలో కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క చిన్నదండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ కాకరకాయ పచ్చడిలో బెల్లం చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఒక 30 గ్రామ్స్ వరకు బెల్లం వేశాను. కేజీకి గాను 30 గ్రామ్స్ బెల్లం ముక్క వేశాను. దాన్ని పోపు చల్లారిన తర్వాత ఈ కలుపుకున్న కాకరకాయ ముక్కల్లో వేసి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చల్లారిన తర్వాత కాకరకాయ ముక్కల్లో వేసేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఒక జార్లో నిలవ పెట్టుకుంటే ఇది సంవత్సరం వరకు నిలవ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.